హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే హోల్సేల్ షాప్కి అయితే వెళ్తున్నానండి. సో ఈరోజు వీడియో అంతా కాస్ట్కో హోల్సేల్ టూర్. ఎప్పుడు ఒక వేలోనే ఉంటాయి కదా సాధారణంగా, జనరల్గా వన్ వే లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక వే అయిపోయింది. దగ్గరలో ఇంకోటి ఉందా? ఇదా సోమయ్య మ్యూజియం అంటే? సోమయ్య మ్యూజియం, అక్వేరియం, అక్కడ ఇంకో మాల్ ఉంది. మనం వెళ్ళాల్సింది అగో ఎదుగుంటుంది. ఓకే, ఇంకా వచ్చేసిందండి కాస్ట్కో హోల్సేల్ షాప్ అండి. సో ఇక్కడ అన్ని చాలా ఎక్కువ క్వాంటిటీస్ అయితే ఉంటాయండి. ఇక్కడ బల్క్ లో చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే అమ్ముతారు. ఇది ఎంట్రన్స్. మేము క్యాబ్ లో వచ్చాం కాబట్టి సో బయట అయితే ఆపేశారు. ఇలా నడుచుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా మనం పైకి వెళ్ళనే లేదండి. దీనిలోకి వెళ్ళడానికైతే మనమైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మేబీ 1 year అనుకోండి. 1 yearకి 600 పీసోస్. 600 అంటే 600 ఇంటూ 5, సో 3000 రూపీస్ మనం పే చేస్తే దీంట్లో అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఒక ట్రాలీ అయితే తీసుకుంటున్నాను. అసలు ఏం తీసుకుంటాం కూడా తెలీదు. తగిలేసింది. మా పిల్లలకైతే ఎంత సరదానో, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా ఇలాగ ట్రాలీలో అయితే వాళ్ళు కూర్చోవడం. ఒక కార్డు ఉంటుందండి, చెప్పాను కదా 3000 రూపీస్ పే చేస్తే ఆ కార్డు ఇస్తారు. దీంట్లో స్వైప్ చేస్తే మన లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. ఇంకా A to Z అనుకోవాలండి. అంటే టీవీస్, ఫ్రిడ్జెస్, ఏసీస్, వాషింగ్ మిషన్స్ అన్నీ ఉంటాయి. అది కూడా బయట కన్నా కొంచెం రీజనబుల్ రేట్లో అయితే ఇక్కడైతే ఉంటుంది. ఆఖరికి వాచెస్, ఫోన్స్, ఐప్యాడ్స్ అవన్నీ అయితే ఉంటాయండి. సో ఇక్కడ జనరల్గా ఏసీ అనుకుంటాం కానీ ఏసీ అవసరమే ఉండదు. మేము ఇంట్లో దిగాం కదండి, అసలు ఇంట్లో ఒక్క ఫ్యాన్ కూడా లేదండి. ఓన్లీ లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్యాన్లు కానీ ఏసీ కానీ ఏమీ లేదు. కానీ హీటర్ అయితే ఇచ్చారు, చల్లగా అయితే ఉంటుంది. ఇదేంటో తెలుసా అండి? వాటర్ అటండి. బాటిల్ కాస్ట్ ఈ ఒక్కటి 2000 రూపీస్ అటండి. అంటే ఈ దేశ ప్రకారం 400 పీసెస్. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బాగా మంచి ప్యూరిఫైర్ వాటర్ అటండి. ఏంటో ఇంత కాస్ట్ పెట్టి వాటర్ తాగుతారా అని అనుకున్నాను. కానీ ఇది తీరా చూస్తే రమ్ అంటండి. రమ్ అంటే తెలుసు కదా, ఆల్కహాల్. నేను అదే ఆలోచిస్తున్నాను, వాటర్కి ఏంటి ఇంత కాస్ట్ ఉంటుందా అని. సామెత ఉంటుంది కదా, పప్పులో కాలేసాను అని. అలా అయింది మాట. బ్రెడ్ ఎక్కడ వదిలేసారు? ఒక్కొక్కటి దొరుకుతుంది. ఫ్లవర్ బొక్కీలు ఇక్కడ అండి, ఎక్కడంటే అక్కడ ఫ్లవర్ బొక్కీలు అండి. అంటే రోడ్డు మీద వెళ్తామా అక్కడ కూడా ఫ్లవర్ బొకేలు, ఇలా షాపులు వెళ్తామా అది కూడా ఫ్లవర్ బొకేలు. నాకు తెలిసి ఇప్పుడు అది కూడా ఎంత అనుకున్నారు, 200 పీసెస్ అండి. అంటే 800 రూపాయలు. 800 రూపాయల్లో 24 గులాబీ పూలు మాత్రమే పెడతారంట. ఇంత కాస్ట్ అయినా ఎగబడి తీసుకుంటారండి. ఏంటో. మామూ, ఈ డ్రెస్ కాస్ట్ ఒక్కటి 2 కలిపి 300. ఇప్పుడు మనం ఫ్రీజర్లోకి వెళ్ళబోతున్నాం. ఫ్రీజర్ అంటే ఏం లేదండి, ఒక రూమ్లో చాలా టెంపరేచర్ చాలా తక్కువ అయితే పెడుతున్నారు కూలింగ్. ఎందుకంటే ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్, రకాల ఫ్రూట్స్ అయితే పెడతారండి. అదేనండి స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివన్నీ పెడతారన్నమాట. సో మా ఆయనగా నడుతున్నాను, మా ఆయనగా సాలడ్ తింటారు. పీస్ ఏమైనా కావాలా అని. కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది, వద్దు అన్నారు. ఈ పాలకూర అండి, పాలకూర ఇక్కడ చాలా కాస్ట్లీ అండి. ఇదెంతో తెలుసా? 100 పీసెస్ 450 రూపీస్ అండి. జనరల్గా ఇలా కొత్తిమీర ఇవన్నీ కొంచెం తక్కువ కాస్టే, కానీ ఈ పాలకూర ఒకటి ఇక్కడ కాస్ట్లీ. ఏంటప్పా ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే మేము ఫ్రీజర్లో ఉన్నాం కదా, అందుకే ఈ సౌండ్. బ్లాక్ బెర్రీస్ కదా ఇవి. బ్లాక్ బెర్రీస్ కిలో గ్రీన్ పీస్ 140 అంటే 140 పీసెస్ ఇంటూ 5 or 4.5 చేయాలి. గారెల్లా ఉన్నాయి. ఇది డోనట్సే కదా, బేబీ డోనట్స్ కదా. ఇవన్నీ మందు బాటిల్సే. కన్నా గేరా ఎక్కువ కాస్ట్ ఇక్కడ. హలో బార్ కోడ్ ఇదర్ है. My father gave me the one card. I just did it with that only. Is it 99? పెద్దది కదా ఇది. ఇది వేరే. It's a big 999999999. నేను తీసుకునేది ఎప్పుడు ఇది 67 అంతే. తీసుకున్నా. మీ ఇష్టం, తీసుకోవాలి బుజ్జి ఒకటి.
వెజిటేబుల్ సెక్షన్ చూద్దాం. పన్నీర్ ఏమైనా దొరుకుతాయేమో చూసుకుందాం. ఇవన్నీ బార్బీ టాయ్స్. You like both? I only like Elsa. I like Chota Bheem. I like Barbie. See, it's very cute. I like it. I want to buy it. Aha. Okay. ది గ్లాస్. కుక్కర్లన్నీ కాస్ట్ ఎక్కువేనండి. వావ్, ఇన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయో. ఏయ్ పావ్, ఇన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయండి. తినేది ఏమీ లేవు, ఉత్తి డోనట్స్ తప్పించి. ఫోర్టీనా? గట్టిగా ఉంది వెనీలా కేక్. దీంట్లో పెట్టుకొని తీయాలి. మైక్రోవేవ్లో పెట్టుకోవాలా? నట్స్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి. One sparkle. వదిగా ప్లేట్ తీసుకోవాలి. One more, two. Sparkle and sprinkles. Yes. వావ్, కేక్స్ 300 పీసెస్ అండి. 300 పీసెస్ అంటే 1200 అని అర్థం. ये इन्होंने टॉय सेक्शन सारा घूम लिया वैसे तो आपकी సో మేము కుకీస్ తీసుకున్నాం కదండి. ఈ కుకీస్ ఒక్కొక్కటి కాస్ట్ 12 పీస్. నైస్ చాక్లెట్స్. $200. ఇక్కడికి వచ్చామంటే పిల్లలు చాలండి. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటూనే ఉంటారు. జంగల్ తింటావా? మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి కదా. సో అవకాడోస్, ఈ అవకాడో మనం బ్లాక్ కలర్లో అయితే ఎంచుకోవాలండి. ఇది కూడా చాలా పండిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిల్క్ షేక్లని చేస్తూ ఉంటారు కదా, మిల్క్ షేక్ కన్నా శాండ్విచ్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని ఉల్లిపాయలు టమాటాలు వేసేసి శాండ్విచ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఇది. ఇది పసుపు కదా? పసుపే కదా? పసుపు. ఎండు మిరపకాయలు. నాకు ఎండు మిరపకాయలు 2 రకాలే తెలుసండి, కానీ ఇన్ని రకాలు ఉంటాయా అని అయితే ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ రోజు కానీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.